చిత్తూరు జిల్లాలో సంక్రాంతి శోభ అలుముకుంది. సంక్రాంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ కుటుంబాలకు కొత్త దుస్తులు, సంక్రాంతి వస్తువుల కిట్లను టీడీపీ సీనియర్ నేతలు గురజాల జగన్మోహన్ పంపిణీ చేశారు. భగవంతునికి భక్తునికి వారధిలాగా పనిచేసే బ్రాహ్మణులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గురజాల ఆరోపించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈవేళ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ్ కుటుంబాల అందరికీ కూడా బట్టల పంపిణీతో పాటు సంక్రాంతి కానుక వస్తువులన్నింటినీ కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మరి ఈ కార్యక్రమము ఎందుకు చేపట్టారు అనేటువంటి అంశాలు కూడా ఆయన మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మరి ఎవరు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మీరు బ్రాహ్మణ కుటుంబాలకు బట్టలు పంపిణీ కావచ్చు లేదా ఈ కిట్ల పంపిణీ కావచ్చు, ఎందుకు చేపట్టారు? నమస్కారం అందరికీ. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అర్చకులందరికీ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హిందూ ధర్మంలో అర్చకులు అనే వాళ్ళు ఎంత పెద్ద పాత్ర అంటే భగవంతునికి భక్తులకి మధ్యలో పూజా కార్యక్రమం చేపట్టి మనకున్న దోషాలు కావచ్చు, ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా దుర్మార్గులంతా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజ్యం పరిపాలిస్తూ ఉంటే వాటి నుండి కాపాడాల్సిన వారు ఎవరు అంటే ఈ అర్చకులు, బ్రాహ్మణులే. ఎవరి దగ్గర నుండి అంటే ఇటువంటి దుర్మార్గపు పరిపాలన నుండి ఆ భగవంతుడిని మేము ప్రార్థించాలి అంటే వీరే మా ఒక మన్నవిని భగవంతుడికి తెలియజేసేవాళ్ళు. అంటే మేము సంక్రాంతి కానుకొని చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ అందించడం జరిగింది. ఈ కానుక స్పెషల్గా బ్రాహ్మణులకి ఒక 500-600 మంది కుటుంబానికి బట్టలు పెట్టడము, అలాగే కానుక ఇవ్వడం జరిగింది. మరి చిత్తూరులో ఇంతవరకు ఎవరు కూడా పొలిటికల్గా కావచ్చు లేదా వేరే పరంగా కావచ్చు ఎవరు కూడా ఇంత కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మీకు ఎందుకు వచ్చింది ఈ ఐడియా? మేము ఈ ఒక్క చిత్తూరు పట్టణాన్ని కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే యుద్ధాలు చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి యుద్ధానికి బయలుదేరే ముందు మహర్షులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో మహర్షులు లేరు కాబట్టి బ్రాహ్మణులు గుడిలో అర్చకుల దగ్గర ఆశీర్వాదం పొంది భగవంతుడిని ప్రార్థించుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నామని మేము చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇది. ఎందుకంటే దైవ సంకల్పమని చెప్పాలి. ఎందుకంటే ఒక బ్రాహ్మణుని గుర్తించి ఒక బ్రాహ్మణ కుటుంబానికి అందరూ చాలా సంతోషంగా ఉండాలని, అందరూ వాళ్ళు ఆ రోజు సంక్రాంతి రోజు కొత్త బట్టలు ధరించి అందరూ ఆ పండుగను వేడుకగా చేసుకోవాలనే ఉద్దేశంతో మన జగనన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది చాలా సంతోషకరమైన విషయము. ఆ సంతోషాన్ని మనమందరూ వెళ్ళబుచ్చుకోవడానికి కోసమే ఈరోజు మీ మహత్కార్యంలో మేమంతా పాల్గొని అన్నను ఆశీర్వదించి వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క అది ఎంతైనా కావచ్చును, ఏమైనా కావచ్చును, కానీ మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఇచ్చినారు కాబట్టి దానికి మేము ఆయనకి మా యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఏ అధికారి కానీ ఏ యొక్క ఎమ్మెల్యే కానీ ఎవరూ చేయలేదు. కానీ ఈయన ఫస్టుగా తొలుత ఈ విధంగా చేయడము, బ్రాహ్మణులకు ఈ విధంగా సంక్రాంతికి ముందుగా అందించడము చాలా చాలా మంచిది. ఆయనకు మా అందరి ఆశీస్సులు రాష్ట్ర తరపున, బ్రాహ్మణ సంఘం తరపున, బ్రాహ్మణుల తరపున అందరి ప్రజల యొక్క ఆశీస్సులు ఆయనకు ఉంటుందనేసి ఆయన మనోభీష్టం నెరవేరుతుందని సర్వేశ్వరుని, ఆ వెంకటేశ్వర స్వామిని, సకల దేవతలను యొక్క ఆశీర్వాదం ఉంటుందని కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉందండి. బ్రాహ్మిన్స్ని గుర్తించి ఆయన చేసింది చాలా సంతోషంగా ఉంది మాకు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ మాకు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలండి. ఆయన చల్లగా ఉండాలి. తస్య కుటుంబాయ క్షేమస్థైర్య విజయవీర్యమయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో భగవంతుడి ద్వారా మేము వేడుకుంటాం ఆ కుటుంబం చల్లగా బాగుండాలి అనేసి. అదేవిధంగా మేము ఇప్పుడు జగన్మోహన్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేసి వారి మనసులో ఉండే కోరిక మా మనసుకు సంతోషంగాను ఆయన్ను తొందరగా చిత్తూరు ఎమ్మెల్యేగా చూడాలని మా మనసులో కోరిక. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినందుకు చాలామంది పేదవాళ్లకు ఆయన ఉదార స్వభావంతో బాగా సాయం చేస్తారు. ఇది మొత్తానికి చూడొచ్చు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నటువంటి గురజాల జగన్మోహన్ గారు చిత్తూరులో ఎవరు కూడా చేపట్టినటువంటి విధంగా ఈవేళ బ్రాహ్మణ కుటుంబాల అందరికీ కూడా ఒక పక్క వస్త్రాల పంపిణీ కావచ్చు, మరోపక్క సంక్రాంతికి సంబంధించి వస్తువుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా చేపట్టి బ్రాహ్మణుల యొక్క మన్ననలు పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.